హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా తెల్లారిందండి. ఇంకా రోజు తెల్లారడం, తింటాం, బ్లౌజ్ కుట్టుకుంటాం, పడుకుంటాం, మళ్ళీ తెల్లారటం ఇంకా కామన్గా అవుతానే ఉన్నాయి. ఇంకా మనం కూడా వాటితో పాటు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మార్నింగ్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగైతేనే మనం సక్సెస్ అవ్వగలం. లేదంటే బద్ధకంగా ఉన్నా, బాధపడతా ఉన్నా కూడా మనకి సక్సెస్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఒకరోజు బద్ధకించినా పర్లేదు, కానీ ప్రతిరోజు బద్ధకంగా ఉంటే మాత్రం కష్టమే. ఇంకా తప్పదు. ఇంకో ఇడ్లీ పిండి, ఇడ్లీ కాదు, దోశ పిండి ఉందని చెప్పాను కదా, నిన్న దోశలు వేశాను కదా. ఈరోజు దోశలు వేస్తే మాత్రం అవి నా మొహం మీద కొట్టేటట్టున్నారు జనాలు, మొత్తం ముగ్గురు కూడా. అందుకని చెప్పేసి ఏం చేశానంటే కొంచెం పిండి పక్కకు తీసి పల్చగా చేసి దాంట్లో కొద్దిగా తినే సోడా, అంటే మనం ఈ సోడా వేసుకుంటాం చూసారా బజ్జీలోకి, అది వేసాను లైట్గా. కొంచెం ఉప్పు వేసాను, వాటర్ వేసాను కదా, మళ్ళీ ఉప్పు తక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం ఉప్పు వేసాను. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ పిల్లలు ఎక్కడ తినరని భయం. అందుకని చెప్పేసి నేనైతే జస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసేసి వేసేస్తున్నానండి. ఇంతకీ నేను ఏం చేస్తున్నాను అంటే పొంగనాలు, గుంత పొంగనాలు చేస్తున్నాను. మామూలుగా అయితే గుంత పొంగనాలు చేయాలి అనుకుంటే మనము పిండి రుబ్బేటప్పుడే అటుకులు నానబెడితే చాలా మెత్తగా వస్తాయి. నా దగ్గర అటుకులు లేవు కాబట్టి, అంటే నేను అటుకులు వేస్తే మళ్ళీ దోశలు క్రిస్పీగా రావు. ఏదైనా ఒకటే వస్తుంది, దోశ క్రిస్పీగా రావాలి, బాగా అలాగా పొరలు పొరలుగా రావాలి అనుకుంటే మాత్రం, అంటే క్రిస్పీగా మంచిగా స్టిఫ్గా రావాలంటే మీరు ఇలాంటివి ఏం వాడకూడదు అనమాట, మెత్తగా అయిపోతాయి. అటుకులు వేస్తే మెత్తగా అయిపోతాయి, అవి వేయకూడదు, అటుకులు వేయకూడదు. క్రిస్పీగా రావాలి కాబట్టి నేను అటుకులు వేయలేదు. కానీ మనం గుంత పొంగనాలు చేస్తే మళ్ళీ అది కూడా క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా అలా ఉండవు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలాగ తినే సోడా అయితే వేసాను. వేసిన తర్వాత బాగా కలిపేసాను. కొంచెం ఉల్లిపాయలు బాగా కట్ చేసేసి వేసేసాను. ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసానండి, పలుచగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే లోపల ఉడకదు. సో ఇప్పుడైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నాను. నా తిప్పలు నాకు ఉంటాయండి వీడియో షూట్ చేసేటప్పుడు. దీనికి ఏముండవు, కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏముండవు, జస్ట్ సింపుల్గా అలా పెట్టేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే వేడి తగులుతుంది కదా, వేడి తగలకూడదు. కెమెరాకి తగిలిందా మన ఫోన్ అనేది పాడైపోతుంది. చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. వేడి తగిలితే ఓవర్ హీట్ అయిపోయిందని చెప్పేసి వచ్చిందనమాట. అలా వచ్చిందనుకోండి తొందరగా పాడైపోతుంది ఫోన్ అనేది. కాబట్టి దూరంగా పెట్టాలి, మీకు కనిపించాలి. సో ఒక్కొక్క దాంట్లో ఇలా వేసేస్తున్నాను. దీనిపైన మూత పెట్టేసామనుకోండి కొంచెం తొందరగా మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను. పక్కన టీ అయిపోతుంది. రైస్ కూడా పెట్టేయాలండి. ఇంతకీ కర్రీ ఏం చేయాలి అంటే మెంతికూర తీసుకొచ్చాను, చాలా రోజులు అయిపోతుంది ఆకుకూరలు తీసుకుని. ఆకుకూరలు చాలా చీప్ అండి, కానీ దాని మొత్తం కూడా క్లీన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. సీజన్ టైంలో నేను ఆకుకూరలు తీసుకున్నాను అనుకోండి, క్లీన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నాకు ఇబ్బంది అయిపోతుంది. అయినా సరే తెచ్చుకున్నాను, చాలా రోజులు అయిపోయిందని. యాక్చువల్గా పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా రేపు సాంబార్ చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే సాంబార్కి సంబంధించినవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. రేపు చేసుకుంటే సరిపోతుంది, 2 పూట్లకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా సాంబార్ చేద్దాము. ఈరోజు కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఈ ఫ్రైలా చేసేసామనుకోండి, కర్రీలాగా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇప్పుడైతే నేను ఇదంతా మెంతికూర అంతా కడిగేసి కట్ చేస్తాను. నాకు చాకుతో కట్ చేయడం రాదండి, చాలా టైం పడుతుంది. కత్తిపీటతో కట్ చేసుకుని వస్తాను. ఇదంతా శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. నిన్న ఇదైతే ఈ పూటకే వస్తుంది, 2 పూటలు రాదు. చూడండి కొంచెమే ఉంది కదా. మెంతికూర కొంచెం చేదుగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు అంత ఇష్టంగా తినరేమో. అదే పప్పు మెంతికూర అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఆలు మెంతికూర కూడా బాగుంటుంది. నిన్న ఆలు కర్రీ చేశానండి, నైట్ చపాతీలు చేసేసి ఆలు కర్రీ చేశాను. యాక్చువల్గా ఇది దాంట్లో మిషన్లో వేసేసి కట్ చేసేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి హ్యాండ్తో కట్ చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట. కట్ చేసి దాంట్లో అందులో వేసి మళ్ళీ అది కడిగి అవంతా టైం పడుతుందని చెప్పేసి సన్నగా కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. బాగా ఇది పవర్ఫుల్గా ఉన్నాయండి. పవర్ఫుల్గా ఉండటం వల్ల కళ్ళు బాగా మండుతున్నాయి అనమాట. కొన్ని ఉల్లిపాయలు అంతే, ఎర్ర ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి ఇంకా బాగా మండుతాయి. అయితే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, అవి ఏంటంటే మనం పప్పుచారులో వేసుకుంటాం కదా, అవి చాలా టేస్ట్ బాగుంటుంది. సో దొరికినప్పుడు తీసుకురావాలి ఒకసారి. పిల్లలు ఇప్పటివరకు తినలేదు, ఎందుకంటే చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తే కొంచెం వాళ్ళు అట్రాక్ట్గా ఫీల్ అవుతారు కదా. సో దీనికి సన్నగా కట్ చేసేస్తున్నాను. మొత్తం కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సో మీరు చూడడానికి లావుగా అనిపించవచ్చు, కానీ ఇది నా వైపు నుంచి ఆలోచిస్తే ఇది బాగా సన్నం అనమాట. అంత కష్టం నాకు ఉల్లిపాయలు కట్ చేయడం అంటే.
సో కడిగేసానండి, కడిగేసి కట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు గిన్నె తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయిపోయినాయి, డీమార్ట్కి వెళ్ళి తీసుకొస్తా అన్నారు సరుకులు. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ ఉంటుందండి, వాట్సాప్లో లిస్ట్ పంపిస్తాను. వచ్చేటప్పుడు మాత్రం చాలా పెద్ద సరుకులు ఉంటాయన్నమాట. ఎందుకంటే డీమార్ట్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసిందల్లా ఆఫర్ చూసి ఆ బాస్కెట్లో వేస్తూనే ఉంటారు. నేనైనా అంత సరే, ఎవరైనా అంతే. అంటే అక్కడికి మనం ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కొందామని వెళ్తే 3000 అవుతుంది ఖచ్చితంగా. అక్కడ ఆఫర్ని బట్టి ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సరుకులు అనేవి. నన్ను రమ్మంటారు కానీ నేను వస్తే 1 అవర్ పడుతుంది. మనకున్నదే టైము, తక్కువ టైము, 11 to 3 కదా. తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకురావడాలు, వాళ్ళకి తినిపించడాలు, చదివించడాలు అవే అయిపోతాయి కదా. టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట నాకు చాలా. మీరే వెళ్ళమంటాను. అదే నేను వెళ్ళాను అనుకోండి, నేను వెళ్తే మాత్రం బాగానే అవుతుంది అమౌంట్. అయితే ఇంకో రెండో వాయి కూడా వేసేసానండి. ఫస్ట్ వాయి అయితే చూపించలేదు కదా, మర్చిపోయాను. రెండో వాయి మాత్రం ఇంకో ఇలా తయారైంది. అసలు రావట్లేదు ఎందుకో. ఫస్ట్ది బాగానే వచ్చింది, మరి ఏమైనా ఆయిల్ తక్కువైందా లేదంటే పట్టేసుకుందా, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చాలాసేపు దాన్ని గీకుతానే ఉన్నాను. మొత్తం మీద వచ్చింది కానీ మొత్తం కూడా ఈ రౌండ్ కాస్త షేప్ అవుట్ అయిపోయింది అనమాట. ఇంకా పక్కన అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను. వాటర్ పడినాయండి, అందుకనే రెడ్ కలర్ ఫ్లేమ్ అయితే వస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేసేసుకొని, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, నేనైతే కారం వేస్తున్నాను, పచ్చిమిరపకాయ ఏం వేయట్లేదు. పసుపు వేసేసుకుని బాగా, ఉప్పు పసుపు వేసుకుని బాగా మగ్గ పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మగ్గ పెట్టేసుకుంటే, ఇంకో పచ్చిమిరపకాయ వేస్తున్నానులేండి. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినట్టున్నా తీయటానికి. పచ్చిమిరపకాయలు తెచ్చి 2 వారాలు అవుతుంది తెలుసా. 2 వారాలు, ఖచ్చితంగా 2 వారాలు అయింది. అంత కారంగా ఉన్నాయండి, బాగా స్పైసీగా ఉన్నాయన్నమాట. ఒక్కటి వేయగానే చాలు, మొత్తం మనం కారం కూడా వేయక్కర్లేదు, అంత కారంగా ఉన్నాయి. అందుకనే అలా ఊరుతూ ఉన్నాయి. ఈ వారం అయిపోతాయి, మళ్ళీ వారం తెచ్చుకోవాలి. ఈసారి చూస్తానండి 2 వారాలకు ఒకసారి కూరగాయలు తెచ్చుకునేలాగా. ఎందుకంటే ఎలాగో బండి మీద కదా వెళ్ళేది ప్రతి వారం. అంటే ఫ్రూట్స్ కోసం మెయిన్ వెళ్ళేది, పిల్లలకి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తానమాట. ఇదిగో ఇది ఇలా అయిపోయింది, రావట్లేదు ఎంత ట్రై చేసినా. మరి కొంచెం టైము తీసుకున్నా కూడా రావట్లేదు అన్నమాట. ఇంక ఇలా వస్తుంది. అయినా ఇట్లాంటి పాడైనప్పుడు పెద్దగా బాధపడనండి, ఎందుకంటే మనకి ఏది బాగా వచ్చిందని ఇది బాగా రావడానికి. అన్నీ బాగా వచ్చినాయి అనుకోండి, ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే అయ్యో ఏదో మిస్టేక్ జరిగింది, ఏం కలిపినా ఏంటో అనుకోవచ్చు. ఇంకా అన్నీ పాడైపోతే ఇంకేముంటుంది, ఇంకేం బాధ ఉండదు. ఫస్ట్ ఒక వాయి అయితే బాగానే వచ్చింది, ఈ రెండోది ఇలా తయారైంది. సో ఇప్పుడైతే ఎలాగలాగా తీసి కొంచెం వేడి చేసి పక్కన పెట్టేసి దోశలు వేసుకుంటేనే నయము. ట్రై చేశాను, కొంచెం ఆయిల్ వేసాను, అన్నీ ట్రై చేశాను కానీ సెకండ్ టైం అయితే రాలేదు. అంటే ఏమన్నా తినేసోడం వల్ల ఇలాగ ఎఫెక్ట్ వచ్చిందేమో చూడండి. ఏమి లేకపోతే కొంచెం ఇంకా వేడవ్వాలేమో. మొత్తం మీద ఏదో చేసి తీసుకొస్తాను బయటికి. ఇది వచ్చేసి ఫస్ట్ వాయ ఎంత రౌండ్గా వచ్చింది చూసారా. రెండోది మాత్రం రాలేదు. రెండోది అయితే ఇంక ఇలా తయారైంది. సర్లే దీన్ని పక్కన చూసుకుంటా. పిల్లలకైతే వచ్చేసినాయి ఇప్పుడు. 3 కంటే ఎక్కువ తినరు. ఇంకోండి ఫ్రై అయిపోతున్నాయి కదా, బాగా బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు. దీంట్లో ఒక ఆలు వేసుకోవచ్చు కానీ నేను నైటే కదా ఆలు చపాతీలు చేశాను. వీడియో తీద్దామనుకున్నానండి. అయితే మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని ఒకే వీడియోలో అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను కటింగ్ ఒకటి పెడుతున్నానండి, ఒక 20 minutes మాట్లాడుతున్నాను. ఇంకొక స్టిచ్చింగ్ పెడుతున్నాను నెక్స్ట్ డే, ఇంకొక 20 minutes మాట్లాడుతున్నాను. అయితే ఫస్ట్ చూసిన వాళ్ళు ఏంటి, కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ చూపించిందక్క అంటున్నారు. అంటే నెక్స్ట్ వీడియో చూడట్లేదు అనమాట. అదే కటింగ్ చూసిన వాళ్ళేమో స్టిచ్చింగ్ చూపించిందక్క అంటున్నారు. ఇదంతా ఎందుకులే. ఇంకా ఒక సిస్టర్ అయితే మరీ బాధగా దీనంగా మెసేజ్ పెట్టిందండి, అక్కని మీకు ఎన్నిసార్లు అడిగినా మీరు కటింగ్ చూపిస్తున్నారు కానీ స్టిచ్చింగ్ చూపించట్లేదు అక్క అని. ఇదంతా ఎందుకు వచ్చింది, కొద్దిగా ఓపిక చేసుకుని 2 ఒకేసారి దాంట్లో పెట్టేస్తే అయిపోతాయి కదా అని చెప్పేసి, ఇంకా పిల్లలు వెళ్ళగానే కొద్దిగా ఏమన్నా తినేసి ఆకలిస్తే పిండి ఇంట్లో ఉంటే దోశ వేసుకుంటాను, తినేసి ఇంకా మొదలు పెడతానండి. ఇంకా ఎడిటింగ్ అన్నీ చేసుకుని కూర్చుంటే 5:30కి వాళ్ళు వెళ్తారు కదా, 6కి పట్టుకుంటాను ఫోను. ఎడిటింగ్ అన్నీ చేసేసరికి కరెక్ట్గా 7 అవుతుంది. 2 days నుంచి చూస్తున్నాను కదా, కట్టింగు దాంట్లోనే, స్టిచ్చింగు దాంట్లోనే, మధ్యలో ఆగి కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అప్పటి నుంచి నాకు ఈ మెసేజ్లు రావట్లేదు, కటింగ్ చూపించండి స్టిచ్చింగ్ చూపించండి అని. 2 ఒకే దాంట్లో వేసేస్తున్నాను కాబట్టి ఇంకా చూసేవాళ్ళు చూస్తున్నారు, లేకపోతే పక్కన పెడుతున్నారు. ఇంకా అంతే. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్
అసలు నాకు వ్యూస్ రావట్లేదు ఇవి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మనకే రావాలి అనుకోకూడదు. అది నా మాట కాదు, మా ఆయన మాట. ఇదివరకు నేను రావట్లేదని బాధపడేదనమాట వ్యూస్ అనేది. అంతా మనకే రావాలనుకుంటాం పొరపాటు. ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి కదా. అందుకని మనం తగ్గించి, ఎందుకంటే మన దగ్గర ఉన్న యాడ్స్ ప్రకారము యాడ్స్ ప్లే అయితేనే కదా డబ్బులు వచ్చేయి. ఎంతమందికి ప్లే చేస్తారు, అందరికీ ప్లే చేయలేరు కదా. అది ఇచ్చిన డబ్బును బట్టి మనకి యూట్యూబ్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది యాడ్స్. కొన్నిసార్లు మన వైపుకి పంపిస్తుంది, ఇంకోసారి వేరే వాళ్ళ వైపుకి అనమాట. అందరూ బతకాలి కదా ఇంక యూట్యూబ్లో వచ్చిన వాళ్ళందరూ. అందుకనే లైట్ తీసుకోండి. ప్రతిదీ పెట్టిన వీడియో కల్లా డబ్బులు మనకే రావాలనుకున్న పొరపాటే. వస్తే లేకపోతే లేదు. ఈ 30 రోజులు నాకు 15 రోజులు మాత్రమే వ్యూస్కి ఎక్కువ వస్తాయన్నమాట. మిగతా 15 రోజులు రావు. అంటే ఆ 15 రోజులు ఇంకొక వేరే వాళ్ళకి ఇస్తున్నట్టే కదా. పోనీ వాళ్ళు కూడా బతకాలి కదా మనతో పాటు. ఇంకా పెట్టేసి వీడియోస్ సైలెంట్గా ఉంటామే, ఇంకంతే. వచ్చే టైంలో వస్తాయని చెప్పేసి ఊరుకోవాలి. సో నేను అదే ఫీల్ అవుతానండి. ఇదివరకు తెగ ఫీల్ అయిపోయేదాన్ని, కానీ ఈ మధ్యన మా వారు బాగా మోటివేట్ చేస్తున్నారు. అందరూ బతకాలి కదా, మనమే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా వ్యూస్ రావాలి కదా. నీకు వస్తున్నాయి కదా, ఎక్కువ రావాలనుకోకూడదు అనమాట. ఇంకా ఎంతో కొంత వస్తున్నాయి అనుకోవాలి. ఇంకా అదే బిస్కెట్ అయిపోయింది కదా అలా వేయటం వల్ల. నేను ఇంకా దోశలోకి వెళ్ళిపోయాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, మా వారికి వేస్తున్నా. ఇంకా నేను దోశలు వేద్దామంటే ఇందులో ఇవి వేసాను కదా, ఉల్లిపాయలు అడ్డొస్తాయి అన్నమాట. ఇంకా ఇట్లా ఒకేసారి లావుగా వేసేస్తున్నాను. ఇలా పెట్టేసి చూడండి, బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టేసుకుంటే మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. చూసారా పైన బబుల్స్, బాగుంటుంది టేస్ట్ అనేది. ఏం చేస్తాం ఇంకా, మనకు అది దాంట్లో రాలేదు కదా, ఇంక ఇదే ట్రై చేసుకోవాలి. సో మా వారు వేడివేడిగా తింటున్నారండి. వేడిగా తింటేనే బాగుంటుందండి ఇలాంటివన్నీ కూడా. సో అక్కడ కూర్చుని ఉన్నారు రెడీగా. పక్కన ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో. లాంగ్ వీడియోస్ చూడరు, షార్ట్స్ వీడియోస్ అయితేనే ఎక్కువ సార్లు చూడొచ్చు కదా, ఎక్కువ వీడియోస్ అనేవి ఉన్న టైంలో. ఇంకోండి తీసుకెళ్తున్నాను అట్టు, తింటున్నారు పక్కన ఫోన్ చూసుకుంటూ. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.